ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు సోమవారం మార్చి 23వ తారీఖున మీ జన్మ జాతకం ప్రకారం గోచారంలో గ్రహాలు రాశి సంచారం కారణంగా మీకు రేపు సోమవారం రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఇక సోమవారం రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు సోమవారం మంచిగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక 3వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత కుంభరాశి వారికి రేపు సోమవారం మార్చి 23వ తారీఖున మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు బాగా లభిస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సభలు సమావేశాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే శక్తికి మించి మీరు పనులు చేస్తారు. ఈరోజు సోమవారం రోజున కుంభరాశి వారు దురలవాట్లకు అలాగే వ్యసనాలకు దూరంగా ఉండేలాగా ప్రయత్నం చేస్తారు. అలాగే మిమ్మల్ని మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నం కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీలో క్రమశిక్షణ బాగా రాబోతుంది అని చెప్పొచ్చు. ఇక సోమవారం రోజున కుంభరాశి వారు అనేకమైన కేసుల నుండి కానివ్వండి, లేదా కోర్టులో ఏమైనా కేసులు ఉంటే వాటి నుండి బయటపడతారు, విజయం సాధిస్తారు. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాల్లో లాభాలు వస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాల్లో అనుకూలతలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశాల్లో మీరు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనిపిస్తుంది. అలాగే మీ యొక్క మాటకు విలువ అనేది విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనిలో విజయం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు కొత్తగా కార్యక్రమాల్లో శ్రీకారం చుడతారు. అలాగే గతంలో జరిగినటువంటి బాధల గురించి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీలో ఉండేటటువంటి బాధలు కానీ కోపాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. మరియు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసుకోవడంతో పాటుగా మీరు ఏమైనా కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలు అనేవి నెరవేరడంతో పాటుగా మీరు ప్రేమించిన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి. అలాగే సమాజంలో రేపు కుంభరాశి వారికి గౌరవ మర్యాదలు చాలా బాగా పెరుగుతాయి. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశికి చెందిన వ్యక్తులకు మీకు ఈరోజు లేజినెస్ తగ్గుతుందని చెప్పొచ్చు. అలాగే పనులు తొందరగా చేయాలనేటువంటి తపన బాగా పెరుగుతుంది. మరియు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బాగా ప్రయత్నాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఎటువంటి అపాయనైనా సరే మీరు సులభంగా దాటుతారని చెప్పొచ్చు. ఇక ఈరోజు మీరు తెలివిగా మాట్లాడడం వల్ల, అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడడం అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. ఇక ఈరోజు మీరు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. అలాగే డబ్బులను బాగా సంపాదిస్తారు. మరియు డబ్బులను దాచుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడపడానికి కూడా ప్రయత్నం కూడా చేస్తారు. అదేవిధంగా ఈరోజు మీరు కుంభరాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడంతో పాటుగా ఆరోగ్య నియమాలను పాటించడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, ఇవన్నీ కూడా రేపు సోమవారం రోజున మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందిన విద్యార్థులకు భవిష్యత్తు గురించి ఆలోచనలు, అలాగే కొత్తగా పరిష్కారాల గురించిన విషయాలలో ఇబ్బందులు, ఆటంకాలు అనేవి తొలగడము, అలాగే అనేక రకాల ప్రయత్నాలు చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇక రేపటి రోజు కుంభరాశికి చెందిన ఉద్యోగులకు ఆఫీసుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడము, అలాగే తోటి ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడాలో, ఏ పని ఏ విధంగా చేసుకోవాలో అర్థమవడము, అలాగే గతంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి తగ్గడంతో పాటుగా ఉద్యోగపరంగా ఈరోజు మీకు ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది. ఇక ఈ కుంభరాశికి చెందినటువంటి స్త్రీలకు రేపు సోమవారం రోజున ఆభరణాల మీద మక్కువ పెరుగుతుంది. అలాగే వస్తు లాభము మరియు వస్త్ర లాభము బాగా కనబడుతున్నాయి. అదేవిధంగా భర్తతో సౌఖ్యము మరియు కుటుంబంతో ఆనందము కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందినటువంటి వ్యాపారులకు రేపు తమ వ్యాపారంలో డబ్బులు రొటేషన్
అవ్వడంతో పాటుగా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల రేపటి రోజు మీకు అధికమైన లాభాలను మీరు పొందుకుంటారు. అలాగే ఈరోజు మీరు చేసే ప్రతి వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా కనబడతాయి. ఇదేమైనప్పటికీ కూడా సోమవారం రోజున కుంభరాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని పఠించడం, అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు శివాలయంలో శివయ్యకు ఒక 11 ప్రదక్షిణలు చేసి మీకు సమయాన్ని బట్టి శివాలయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మీకు వీలైన సార్లు మనస్సులో ధ్యానం చేసుకోండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు ఆ శివయ్య మీకు అనుగ్రహిస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.